హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అతి త్వరలో ఆడియన్స్ ముందుకి రావడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. ముఖ్యంగా తాజాగా బిగ్ బాస్ నుండి లోగోని రిలీజ్ చేస్తూ ఒక ప్రోమోను అయితే విడుదల చేశాడు హోస్ట్ నాగార్జున. దీనితో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవ్వడానికి ఇంకా దాదాపుగా 50 రోజుల సమయం ఉన్నప్పటికీ బిగ్ బాస్పై అప్పుడే పూర్తి స్థాయి బజ్ అయితే క్రియేట్ అయ్యింది. ఇక తొలి ప్రోమోలో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ, మీకు అన్లిమిటెడ్ ఫన్ పంచేందుకు మేము అతి త్వరలో తిరిగి వస్తున్నాము అంటూ చెప్పడం అయితే జరిగింది. దీనితో బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఎమోషన్స్తో మన ముందుకి రాబోతుంది అని అర్థమవుతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8కి హోస్ట్గా నాగార్జున చేస్తున్నాడు. దీనితో వరుసగా తెలుగులో 6వ సీజన్కి కూడా హోస్టింగ్ బాధ్యతలు నాగార్జున గారే నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ సీజన్ 7కి మించి సరికొత్తగా మరింత రంజుగా బిగ్ బాస్ సీజన్ 8 రూపొందిస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్. అయితే ఈసారి అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 8లో ఒక హౌస్ కాదు 2 హౌస్లు ఉండబోతున్నాయనేది ప్రస్తుత అంశంగా మారింది. ఒక మెయిన్ హౌస్, రెండోది లూప్ హౌస్. మెయిన్ హౌస్లోకి రావాలి అంటే కంటెస్టెంట్స్ తమ బలాన్ని ఉపయోగించి తమ శక్తి మేర తమ బ్రెయిన్ను వాడుకొని టాస్కుల్లో మంచి ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. అలా మంచి ప్రదర్శన ఇచ్చిన వారికి బిగ్ బాస్ ప్రమోషన్ ఇచ్చి కన్ఫామ్ కంటెస్టెంట్ చేసి మెయిన్ హౌస్లోకి పంపిస్తాడట. ఈ మెయిన్ హౌస్లోకి వచ్చిన వారు మాత్రమే టాప్ 5కి చేరుకునే అవకాశం ఉంటుంది. అలా టాప్ 5లోకి వచ్చిన వారికి మాత్రమే విన్నర్గా నిలిచే అవకాశం ఉంటుంది. అయితే ఎంతమంది టాస్కుల్లో ఓడిపోయి మెయిన్ హౌస్లోకి అడుగు పెట్టకుండానే ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారో, ఎంతమంది టాస్కుల్లో మంచి ప్రదర్శన ఇచ్చి లూప్ హౌస్ నుంచి మెయిన్ హౌస్కి వెళ్తారో చూడాలి. అయితే మొత్తంగా 2 ఇళ్ల మధ్య ఒక పద్మ వ్యూహాన్ని క్రియేట్ చేశాడు బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 8 లోగోని చూసినప్పటికీ అందులో కూడా ఒక పద్మవ్యూహం బాగా గమనించవచ్చు. అందులో ఉన్న పద్మవ్యూహమే కంటెస్టెంట్స్కి ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు. మొత్తంగా బిగ్ బాస్ ఈసారి పద్మవ్యూహం కాన్సెప్ట్తో వచ్చి కంటెస్టెంట్స్కి చుక్కలు చూపించబోతున్నాడు అని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరు అంటే, ఇప్పటి వరకు కన్ఫామ్ అయిన వారిలో కయ్యం అలీ, రేఖా భోజ్, బంచిక్ బబ్లు, మైవిలేష్ షో అనిల్, యాదమ్మరాజు, సోనియా సింగ్, ప్రభాస్ సీను, రీతు చౌదరి, అంజలి పవన్, శ్వేతా నాయుడు, అమృత పనయ్, సాకేత్, హారిక, నిఖిల్, శ్రీకర్, రవి శివతేజ, అక్షిత, బర్రెలెక్క, కుమారి ఆంటీ, యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ వింధ్యా విశాఖ, అలాగే ఇంద్రనీల్ కూడా బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతున్నట్టు సమాచారం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.